ఏంటంటే రక్షణ ఆనందము. ఆ ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక ముందు రక్షణ లేదండి, ఆనందం లేదండి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక ద్వారా మనకు ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ వచ్చిందండి. లూకా 2:10 చూసినట్లయితే, భయపడకుడు, ఇదిగో ప్రధానికి కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని ఆ సమయంలో అంత శుభవార్తమానమైన మనకి అంత ఇది వార్త కాదండి, శుభవార్త. మన జీవితాల్లో శుభవార్త అండి ఇది. కనుక రక్షణ లేదు. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన పుట్టి చనిపోయి పునరుద్ధానం ద్వారా మనకు ఆ రక్షణ ఆనందం మనకు వచ్చినట్లుగా మనం చూడగలం. ఆనాడు పూర్వకాలంలో ఆ పశువులు వధించాలని చెప్పినాను కదండి. పశువులు వధించి ఆ యొక్క రక్తము ద్వారా ప్రోక్షించి బలులు అర్పించి ఆ క్షణము ఆ పాపాల నుంచి వాళ్ళు ఉపశమనం పొంది